హాయ్ ఫ్రెండ్స్, సీనియర్ ఎన్టీఆర్ గారి పేరు మీద కళావేదిక ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డ్స్ హైదరాబాద్లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మురళీమోహన్ గారు చేసిన కామెంట్స్ కొన్ని వైరల్ అవుతున్నాయి ఇప్పుడు సోషల్ మీడియాలో. సీనియర్ ఎన్టీఆర్ గారు ఏకైక మగాడు అంటూ మురళీమోహన్ గారు వ్యాఖ్యలు చేశారు. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు గారి పేరిట సినిమా రంగంలో అన్ని విభాగాలలో ప్రఖ్యాతిగాంచిన సినీ నటులకు కళావేదిక ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డ్స్ అందించారు. 2023 సంవత్సరానికి సంబంధించిన ఈ అవార్డ్స్ హైదరాబాద్లోని హోటల్ దసపల్లాలో ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డ్స్ల ప్రధానోత్సవం అతిరథ మహారథుల సమక్షంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నందమూరి మోహన్ కృష్ణ, నందమూరి మోహన రూప, సీనియర్ నటుడు మురళీమోహన్, తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి అధ్యక్షులు శ్రీ కె.ఎల్. దామోదర్ ప్రసాద్, ఇలా కొంతమంది ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మురళీమోహన్ గారు ఈ టైంలో చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఎన్టీఆర్ గారి పేరు పైన అవార్డ్స్ పెట్టడం చాలా ఆనందకర విషయం. ప్రజలకు సేవ చేయడం కోసం పార్టీ పెట్టి 9 నెలల్లో ఘన విజయాన్ని అందుకున్న నాయకుడు ఎన్టీఆర్. ₹2కే కిలో బియ్యం, అదేవిధంగా పేదలకు ఉత్తమ చికిత్స అందించడం వంటి ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు అని. ఇందిరాగాంధీని ఎదుర్కొన్న ఏకైక మగాడు మన తెలుగోడు ఎన్టీఆర్ గారు. అదేవిధంగా సినీ ఇండస్ట్రీ నుంచి మేమందరం ముందుకు వస్తాము అంటే ఇందిరాగాంధీని ఎదుర్కొని నిలబడ్డం అంత తేలిక కాదు అని చెప్పిన ఏకైక మగాడు ఎన్టీఆర్ గారు. నాకు ఎన్టీఆర్ ఫిలిం లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది. ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా నిర్వహించిన ప్రతి ఒక్కరికి అభినందనలు తెలియజేస్తున్నాను అని మురళీమోహన్ గారు చాలా ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు.